అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి పెసర సాగులో యాజమాన్య పద్ధతులు, పండ్ల తోటల్లో పిండి నల్లి నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వేసవి పంటగా పండించే అపరాల్లో ముఖ్యమైనవి పెసర, మినుము. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసేందుకు వీలుగా ఉన్న ఈ అపరాల పంటలను రైతులు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ పండిస్తూ ఉంటారు. వేసవిలో పెసర 60 రోజుల స్వల్పకాలానికే చేతికొస్తుంది. తక్కువ సాగు ఖర్చుతో రైతుకు ఆదాయాన్ని, భూమికి సారాన్ని అందిస్తుంది. అయితే ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవటం, యాజమాన్యంలో సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టడం వల్ల మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో వేసవి పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వేసవి కాలంలో కూడా అపరాలు వేయటం అనేది ఒక మంచి యాజమాన్య పద్ధతి, లాభసాటి పద్ధతి. అంటే మన పంటల సరళిలో అపరాలను వేయమని చెప్పేసి కూడా రైతులకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో, బోర్వెల్ సదుపాయం కానీ, చెరువులు కానీ, లేదా కాలువల ద్వారా నీరు వచ్చి 2 నుంచి 3 తడులు ఎక్కడైతే పెట్టగలుగుతారో అక్కడ రైతులు ఎక్కువగా ఈ అపరాలు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఒకటి ఏంటంటే పెసర ఎక్కువగా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తక్కువ కాలంలోనే తక్కువ నీటితోనే పంటను తీసుకోవడానికి ఎక్కువగా పెసర పంటను వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే ఈ వేసవిలో వేసినప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువ వస్తుంది. ఎక్కడైతే రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువ ఉంటుందో అక్కడ పల్లాకు తెగులుతలకు వ్యాప్తి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ వేసవిలో పంట వేసేటప్పుడు రకాల ఎంపికలో సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. పల్లాకు తెగులను తట్టుకునేటువంటి రకాలను మాత్రమే వేసుకోవాలి. వీటిలో ఏంటంటే ఒకటి LGG 607 కానీ, అదేవిధంగా 637, అదేవిధంగా IPM 2-14 వేసుకోగలిగితే మనకి పల్లాకు తెగులు సమస్య చాలా వరకు తగ్గుతుంది. ముందుగానే ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుతో 600 FS అని అంటాము. దీన్ని కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకుని కనుక మనం విత్తనాలు వేసుకుంటే చాలా వరకు మొదటి 20-25 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. తద్వారా పల్లాకు తెగులు ఉధృతి కూడా చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇమిడాక్లోపిడ్ కనుక దొరకకపోతే థయామిథాక్సమ్ అనేటువంటి మందుతో 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసి నాటుకుంటే కనుక చాలా వరకు మనకి ఈ పల్లాకు తెగులు ఉధృతి అనేది తగ్గిపోతుంది. ఈ కలుపు యాజమాన్యం కనుక చూస్తే వేసవిలో అంత ఎక్కువగా కలుపు సమస్య ఉండదు. ఎందుకంటే పొలాన్ని 2-3 సార్లు దున్నేసి వేస్తారు కాబట్టి కలుపు సమస్య ఉండదు. ఒకవేళ కనుక విత్తనాలు వేసినప్పుడే ఏదైనా కలుపు ఎక్కువగా ఉండే పొలాలు ఉంటే కనుక పెండిమిథలిన్ ఎకరానికి 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వేసిన వెంటనే గనక మనం వేసుకోగలిగితే మనకి కలుపు తగ్గుతుంది. లేదు
పంట వేసిన 20-25 రోజులకి ఇమాజితాఫిర్ అనేటువంటి కలుపు మందును 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకోగలిగితే మనకి కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం విషయానికి వస్తే పంట వేసిన తర్వాత 20-25 రోజుల సమయంలో ఒక తడి, మళ్ళీ 40-45 రోజుల మధ్యలో ఇంకొక తడి ఇవ్వగలిగితే మనకు పంట దిగుబడి సుమారుగా ప్రతి నీటి తడి ఇచ్చేటప్పుడు కూడా 75 కేజీల నుంచి 1 క్వింటా పెరుగుతున్నట్టు కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ వేసవిలో చూసుకుంటే కనుక మనకి ఈ మారుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు ఇలాంటి పురుగుల బెడద కూడా ఉంటుంది. వీటి నివారణ కోసం ముందుగా మనం ఈ వేప సంబంధిత మందుల్ని పిచికారీ చేసుకోవటం, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకోగలిగితే చాలా వరకు మనకి రసం పీల్చే పురుగులు కానీ, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు కానీ, లేదంటే మారుక మచ్చల పురుగు సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది. ఒకవేళ పూత దశలో కనుక ఈ మారుక మచ్చల పురుగు వచ్చి పూత గూడు కట్టేయటం, పువ్వు మొగ్గలు తినేయటం, సరిగా కాయలు బయటికి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఆ సమయంలో ఒకసారి క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ దానిని మనం 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోగలిగితే అది మారుక మచ్చల పురుగు కానీ, పొగాకు లద్దె పురుగు కూడా పనిచేస్తుంది. లేదు స్పైనోసాడ్ అనేటువంటి మందు అయితే 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకున్న చాలా వరకు మనకు మారుక మచ్చల పురుగు తగ్గుతుంది. లేదా ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందు ఉంటుంది, అదైనా 3 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోగలిగితే చాలా వరకు ఈ మారుక మచ్చల పురుగు, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని తగ్గించడానికి ముందుగా విత్తన శుద్ధి చేయటం, తర్వాత 20-25 రోజుల సమయంలో రసం పీల్చే పురుగులు ఉధృతిని తగ్గించుకోవడానికి మనకి మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చెప్పును కలిపి పిచికారీ చేయడం, లేదా ఎసిఫేట్ అయితే కనుక 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పును కలిపి పిచికారీ చేయాలి. మనం కలుపు మందు కనుక 20 రోజుల సమయంలో ఇమాజితాఫిర్ కనుక కొడితే ఆ కలుపు మందు కొట్టిన తరువాత ఒక 4-5 రోజులకి తప్పనిసరిగా పైపాటుగా మనం 3-19 కానీ, లేదంటే 13-0-45 అనేటువంటి ఈ నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని ఎకరాకి 1 కిలో 200 లీటర్ల నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేస్తే ఈ కలుపు మందు ప్రభావం ఏదైనా పంట మీద ఉన్నా కానీ అది తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ మొక్క ఆకుల ద్వారా మనం ఏదైతే పోషకాలని అందిస్తామో అది మొక్క పెరుగుదలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి వేసవిలో వేసినటువంటి ఈ పెసర, మినుము ఏదైనా కానీ మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పిండి నల్లి సుమారు అన్ని పంటలను ఆశించి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తున్న రసం పీల్చు పురుగు పత్తి, చెరుకు వంటి పంటలను, పెరట్లో పెరిగే మందారం వంటి పూల చెట్లనే కాకుండా ఈ పిండి నల్లులు ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి, జామ, బొప్పాయి, సపోటా, అరటి, ద్రాక్ష, సీతాఫలం వంటి పండ్ల తోటలను ఎక్కువగా ఆశించి అపార నష్టాన్ని కలుగజేస్తాయి. పండ్ల దిగుబడిని, కాయ నాణ్యతను గణనీయంగా తగ్గించి వేస్తాయి. పిండి నల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం గురించి ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పిండి పురుగులు లేత గులాబీ రంగులో ఉండి తెల్లని దూది వంటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి తేమ ఎక్కువ ఉండే సమయం వీటి వ్యాప్తికి అనుకూలం. తల్లి పురుగులు చెట్ల పాదుల్లోని మట్టిలో గుడ్లు పెడతాయి. వీటి గ్రుడ్లు అండాకారంలో ఉండి గులాబీ రంగు నుంచి తర్వాత పసుపు పచ్చ రంగుకు మారుతాయి. ఒక తల్లి పురుగు సుమారు 300 నుంచి 400 గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి ఎదిగిన పిల్ల పురుగులు మొక్కల కాండం ద్వారా పైకి ఎగబాకి లేత రెమ్మలు, కాయల తొడిమెలపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. పిందెలను, ఎదిగిన కాయలను ఆశించి నష్టపరుస్తాయి. ఈ పురుగు జీవిత చక్రం 30 నుంచి 45 రోజులలో పూర్తి చేసుకుంటుంది. ఈ పురుగులు రెమ్మలు, తొడిమలు, కాయలపై గుంపులుగా చేరుతాయి. రెమ్మలు, కాయల నుంచి రసాన్ని పీల్చేసి కాయల ఎదుగుదలను తగ్గేలా చేయడమే కాకుండా కాయలు బలహీనపడి రాలిపోయేలా చేస్తాయి. ఇవి తేనె వంటి జిగట పదార్థాన్ని వదలటం వల్ల కాయలపై చీమలు తిరుగుతూ ఉండటం, కాయలపై నల్లటి మసి తెగులు వ్యాప్తి చెందటాన్ని గమనించవచ్చు. మసి తెగులు వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుగదు. పిండినల్లి పురుగులు మార్చి నెలలో చెట్లపైకి ఎగబాకి ఏప్రిల్లో ఎక్కువగా నష్టపరుస్తాయి.
ఇవి కాయ నాణ్యత, దిగుబడిని తగ్గిస్తాయి. పిండి నల్లి పండ్ల చెట్లనే కాకుండా వయ్యారి భామ, సుబాబుల్, గడ్డి చామంతి, కార్పెట్ వీడి వంటి కలుపు మొక్కలపై ఎక్కువగా ఆశిస్తుంది. అందువల్ల తోటల్లో ఇలాంటి కలుపు మొక్కలు లేకుండా చూడాలి. పిండి నల్లి తీవ్రంగా ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి నాశనం చెయ్యాలి. అలాగే చెట్టులో బాగా గుబురు కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, నేలకు తాకే కొమ్మలను, తెగుళ్లున్న కొమ్మలను కత్తిరించి చెట్టులో గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి. తోటలో పరిశుభ్రతను పాటించాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. పిండి నల్లుల వ్యాప్తికి చీమలు దోహదపడతాయి కనుక చీమ పుట్టలను నాశనం చెయ్యాలి. పిల్ల పురుగులు చెట్టుపైకి పాకకుండా చెట్టు మొదలు వద్ద కాండం చుట్టూ 30 సెంటీమీటర్లు వెడల్పు పాలిథీన్ పేపరు చుట్టి దానిపై గ్రీజు పూయాలి. దీనివల్ల భూమి నుంచి పురుగులు చెట్టు పైభాగానికి పాకలేవు. కాయలపై పురుగుల గుడ్ల ఆనవాలు గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, అజాడీరక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు 5 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి. పిండినల్లి ఆశించిన రెమ్మలు, కాయలపై లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫాస్ఫోమిడాన్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ పురుగుల గుడ్లు పగిలి పిల్ల పిండి పురుగుల ఉనికిని గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థంగా నివారించవచ్చు. పిచికారీ చేసే మందులతో పాటు శాండోవిట్ వంటి జిగురు ద్రావణాన్ని లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుంటే చల్లిన మందుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇవే కాక జీవ శిలీంద్ర నాశనులైన బవేరియా బాసియానా లేదా వెట్టిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిండి నల్లి స్థిరంగా ఒకే చోట ఉండి రసం పీల్చి నష్టం కలుగజేస్తుంది కనుక బదనికలు వదిలి వాటిని నివారించవచ్చు. క్రిప్టోలెమస్ మాంట్రుజరీ, అనాగిరస్ కమలి అనే బదనికల వదిలి పిండి నల్లిని అరికట్టవచ్చు. పిచికారీ చేసే మందులను చెట్లతో పాటు చెట్ల మొదళ్లు బాగా తడిచేలా చల్లుకోవటం వల్ల భూమి నుంచి చెట్ల వెంబడి పైకి ఎగబాగుతున్న పిల్ల పురుగులను నివారించవచ్చు. సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చేపట్టడం ద్వారా పండ్ల తోటలలో పిండి నల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రాథమిక పరపతి సంఘాలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని, జిల్లాకు 298 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ అర్జున్ రావు తెలిపారు. జిల్లాలో 850 కిలోలుండే పుట్టి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి మద్దతు ధర 19,720, సాధారణ రకానికి 19,550 మద్దతు ధర ఉన్నట్లు వివరించారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతుందన్నారు. అందువల్ల రైతులంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలంటూ అధికారులు సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలయ్యింది. దీనికి మనం నెల్లూరు జిల్లాలో DCO గారి తరఫున, అంటే కోఆపరేటివ్ సొసైటీల తరఫున, మార్కెటింగ్ సొసైటీల తరఫున మనం 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగింది. కొనుగోళ్లు కూడా మనకి జిల్లాలో మొదలైనటువంటి కొనుగోళ్ళు 24 గంటల్లోనే డబ్బులు కూడా రైతులు ఖాతాలో జమ చేయటం జరిగింది. ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ కొనుగోలు అనేది జరుగుతుంది. రైతులు ట్రాన్స్పోర్టేషన్ కానీ, గన్నీస్ కానీ, లేకపోతే లేబర్ కానీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఖాతాలోనే జమ చేయడం జరుగుతుంది అయినటువంటి ఖర్చులన్నీ కూడా. సో గతంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం మనకి ఈ కొనుగోళ్లు జరిగిన వెంటనే ఈ GLT అనేటువంటిది, గన్నీ లేబర్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది రైతుల ఖాతాలోనే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ధాన్యం డబ్బులు కూడా గవర్నమెంట్కి అమ్మినటువంటి 24 గంటలు లేదా 48 గంటల్లో మనకి రైతుల యొక్క ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో అందుకని ప్రతి ఒక్క రైతు కూడా తమ పండించినటువంటి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని చెప్పేసి తెలియజేయటం జరుగుతూ ఉంది. జిల్లా పౌర సరఫరాల సంస్థకి కమాండ్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా
మనం ఏర్పాటు చేయటం జరిగింది. నెల్లూరు జిల్లాలో పుట్టి అంటే 850 కేజీలండి. దానికి మనం 19,720 రూపాయలు మనం గ్రేడియర్ రకానికి ఇస్తూ ఉన్నాము. తర్వాత కామన్ వెరైటీకి వచ్చేసి 19,550 రూపాయలు కామన్ వెరైటీకి ఇస్తూ ఉన్నాము. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు యొక్క ఆదేశాల ప్రకారంగా దళారులు ఎవరైతే రైతుల్ని మభ్యపెట్టి తక్కువ ధరకి తీసుకుంటున్నారో వారి మీద ఎన్ఫోర్స్మెంట్ చేసి వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అందుకని ఎక్కడా కూడా రైతు ఎక్స్ప్లాయిటేషన్ కాకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకుని వారి యొక్క ప్రొడ్యూస్ని కనీస మద్దతు ధరకి అమ్ముకోవాలని చెప్పేసి ప్రతి రైతు సోదరులకు కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా మండలి సమావేశం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ఏడాది కేవీకే శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగంలో చేసిన కృషి, భవిష్యత్తులో కర్షకులకు అందించాల్సిన తోడ్పాటు, సాంకేతికత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి సహా శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో రకరకాల శాస్త్రవేత్తలు పనిచేస్తారు. అట్లానే కమ్యూనిటీ సైన్స్ కానీ, లేకపోతే సామాజిక శాస్త్రం, లేకపోతే వెటర్నరీ, ప్లాంట్ ప్రొడక్షన్, ఎంటమాలజిస్ట్ కానీ, లేకపోతే ఎక్స్టెన్షన్ విస్తరణ శాస్త్రవేత్తలు, అట్లానే సమన్వయకర్త ఒకళ్ళు ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే రైతులకి మన వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు లేకపోతే మిగతా అన్ని మల్టీ డిసిప్లినరీగా ఈ కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి రైతులకి వాళ్ళ దిగుబడి పెంచడానికి కానీ, లేకపోతే ఆదాయం పెంచడానికి కానీ, వాళ్ళ పరిజ్ఞానం పెంచడానికి, అలాగే నైపుణ్యత పెంచడానికి, ఖర్చు తగ్గించే అనేక పద్ధతుల గురించి రైతుల పొలాల్లో వివిధ కొత్త రకాలు, కొత్త టెక్నాలజీ పరిశీలన చేస్తుంటారు. అట్లానే ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాలు, క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అని, అంటే ఏదైనా సరే యూనివర్సిటీ టెక్నాలజీ కానీ, ఐసీఆర్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో ఉన్న పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి వివిధ కార్యక్రమాలు అనేది చేస్తుంటారు. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి శాస్త్రీయ సలహా సంఘం సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి గత సంవత్సరం 24-25వ సంవత్సరంలో చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలు, వాటి యొక్క ఫలితాలు, ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఈరోజు మనము డిస్కషన్ చేయడం జరిగింది. రాబోయే 25-26వ సంవత్సరంలో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళిక, శాస్త్రవేత్త బృందము మేము తీసుకున్నటువంటి ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సాగు పరిస్థితులకి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉందా, క్షేత్ర పరిశీలనలు కానీ, ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాలు కానీ, లేనటువంటి శిక్షణా కార్యక్రమాలు కానీ, సామూహిక ప్రథమ శ్రేణి ప్రదక్షిణ క్షేత్రాలు కానీ మనము ఈ సాంకేతికతను ఇంకా చేరవేసి రైతుల యొక్క ఆదాయం పెంపొందించడంతో పాటు ఖర్చు తగ్గించుకున్నటువంటి మార్గాలు అన్వేషించడం కోసం శాస్త్రీయ సలహా సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. మోతాదుకు మించి అధికంగా వాడుతోన్న రసాయన ఎరువులను తగ్గించాలన్న ఉద్దేశంతో పీఎం ప్రణామ్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భూసార పరీక్షల సిఫార్సుల ప్రకారం పంటల వారీగా శాస్త్రవేత్తలు సూచించిన మేరకే రసాయన ఎరువులను చల్లాలని, అధికంగా వినియోగించడం వల్ల తలెత్తే అనర్థాలను తెలియచేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎరువుల తయారీ, మార్కెటింగ్లో నిమగ్నమైన అన్ని సంస్థలు అవగాహన కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుత వ్యవసాయ విధానంలో రైతులు రసాయనిక ఎరువులు వాడుకొని తద్వారా పంటలను పండించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రసాయనిక ఎరువుల్లో ముఖ్యమైనటువంటి స్థూల పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, ఈ మూడింటిని కూడా 95% రసాయనిక ఎరువుల ద్వారానే అందిస్తున్నారు. నత్రజని పెరుగుదలకి, అదేవిధంగా భాస్వరము వేరు వ్యవస్థకి, అట్లాగే పొటాషియం చీడపీడలను తట్టుకొని ఉత్పత్తి నాణ్యత కొరకు వాడుతూ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వాడకం జరగబోతూ ఉంది. పీఎం ప్రణామ్ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రైతులకు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఎరువుల కంపెనీ వారు, అట్లాగే వ్యవసాయ శాఖ వారు ఈ యొక్క రైతులకు అవగాహన కల్పించబోతున్నారు. ఉదాహరణకి మనకి భాస్వరం తీసుకున్నట్లయితే డిఏపిలో
46% భాస్వరము, అట్లాగే 16% నత్రజని అనేటువంటిది ఉంటుంది. మరి భాస్వరానికి ప్రత్యామ్నాయంగా మనకి ప్రోమ్ అంటే ఫాస్ఫాటిక్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ అని ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లోనే ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. దానిలో 8% భాస్వరం ఉంటుంది. ఇది పూర్తిగా సేంద్రియ పదార్థం ద్వారా తయారు చేయబడుతుంది కాబట్టి డిఏపికి ప్రత్యామ్నాయంగా చెప్పుకొని రైతులు వాడుకోవచ్చు. అట్లాగే పొటాషియం కూడా మనకు ఉన్నటువంటి ప్రస్తుతం అనేక రకాల పొటాష్ ఎరువులు ఉన్నప్పటికీ కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని రసాయనిక ఎరువులను ఎక్కువగా రైతులు ఇష్టపడతా ఉన్నారు. దానిలో KTO 60% ఉంటుంది. ఇది పూర్తిగా అంతర్జాతీయంగా ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాని ధర ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ రైతులు కంపల్సరీగా పొటాషియం వాడాలి కాబట్టి పొటాషియం డిరైవ్డ్ మొలాసిస్ PDM అనేటువంటిది ఒక సేంద్రియ ఎరువు ఉన్నది. దానిని ప్రత్యామ్నాయంగా రైతులు ఈ పొటాషియం కొరకు వాడుకోవాల్సి ఉంటుంది. సిటీ కంపోస్ట్లో కూడా నత్రజని, భాస్వరం, పొటాషియం అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా మొక్కలకి అందుబాటు అవుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా వీటి వినియోగం కూడా పెరగబోతూ ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల ఎరువుల కంపెనీలు అట్లాగే వ్యవసాయ శాఖకు కూడా దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరూ వీటిపై అవగాహన పెంచుకొని రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వాడుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. రైతు సోదరులకు అందరికీ రసాయనిక ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించాలని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ నేల స్ట్రక్చర్, టెక్చర్ రెండు పూర్తిగా పాడవుతున్నాయి. అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి ఆర్గానిజం పూర్తిగా నశించిపోతూ ఉంది. దీనివల్ల భవిష్యత్తు తరాలకి పంటలు కూడా అందేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి భూమిలో ఉండేటువంటి కార్బన్ శాతాన్ని పెంచాలి అనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ అనుగుణంగా DYF డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వారి సూచనల మేరకు రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ శాఖ సహకారంతో మేము రైతులకందరికీ సేంద్రియ ఎరువుల యొక్క వాడకాన్ని, దాని యొక్క ప్రత్యేకతను, దాని యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాలని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం. మా కంపెనీ రసాయనిక ఎరువులు తయారు చేస్తున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా విజయ్ ఆర్గానిక్ మెన్యూర్, విజయ్ సిటీ కంపోస్ట్, విజయ్ ఫార్మ్ యార్డ్ మెన్యూర్, విజయ్ ప్రోమ్ అంటే ఫాస్ఫరస్ రిచ్డ్ ఆర్గానిక్ మెన్యూర్ ఇట్లాంటి రకరకాల సేంద్రియ ఎరువుల యొక్క వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వేప నూనె యొక్క ఇంపార్టెన్స్ని రైతులకందరికీ వివరించడానికి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేలా సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2023-24 నుంచి PM ప్రణామ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఎరువుల కంపెనీలు సేంద్రియ ఎరువులను రైతుల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తోంది. రైతుల అవసరాలకు మించి ఎక్కువగా రసాయన ఎరువులను వాడటం వల్ల దేశీయంగా తయారీ సరిపోక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీన్ని నివారించి పరిమితంగా ఎరువులను వినియోగించి మిగులు మొత్తాన్ని ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించాలని కేంద్రం భావిస్తోంది. 2026 సంవత్సరం వరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని రైతులు మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలో భాగమైన వారంతా బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని సూచిస్తోంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ETV విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.